కొంచెం సేపు వినగలమా నా మాటలు? నేను ఆ మాటలు కాదు కానీ దేవుడి మాటలే. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా పని నేను సద్వినియోగం చేస్తే జాగ్రత్తగా వినండి. కొంచెం సేపు ఒక్కరు నా వైపు ఒక 10 నిమిషాలు చేస్తున్నాం. కొంచెం సేపు నేను ఏమైతే చెబుతున్నానో ఆ మాటలు గ్రహించాలి. మీరు ఒక్క మాట వినితే నాకు చాలా సంతోషం. నా బాధ మీరంతా లెక్క తిరిగేటనుకో నాకే బాధ. నేను చెప్పే మాట ఒకటన్నా గమనించాలి. అందుకనే నా బాధ. ఇక్కడ ఆదికాండ గ్రంథంలో దేవుడు రాస్తున్నారా? ఏమని రాస్తుందంటే 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుంటాం. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను అద సముద్ర సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్త్యుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలు యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యాజకుడును చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించెను. ఈ మాటలు జ్ఞానాన్ని మాకు బోధించి ఈ మాటను నా ప్రభు వారు విని ఆత్మీయ మీరు దయచేయండి. వేసుకున్నామని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమగా జాగ్రత్తగా వినడం కొంచెం నేను చెబుతున్నాను. దయచేసి నా మాట నేను ఏటికి చెబుతుంటే ఒక్క మాట నుంచి నా బాధ నా తపన అనుకుంటాను నాకు. అంతేగాని మీరు నా పేరు చేసి నేనేమో తీసుకొని పోవడం లేదు. కానీ ఒక్క మాట నుంచి నా దేవుడు చూస్తానని నాకు అసలు భ్రమకూడదు. నేను చదువుతున్నాను జాగ్రత్తగా. ఆది కాండము అనుకున్నాను. ఆది అంటే మొదలు, ప్రకటన అంటే ఆఖరి స్థానం అంతేనా? మొదలు ఆది కాండము, లాస్ట్ చివర. మనం కూడా పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఉన్న తర్వాత మొదలు తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు మొదలైంది. మనం భూమి మీద పడ్డ తిరిగిన తర్వాత మన కార్యాలను జరిగి లాస్ట్కు పడుతుంది, పదవిపోయే సమయం వస్తుంది. కానీ అందుకని దేవుడు ఈ మాటలు ఏమని రాస్తుంది? మోసే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు ఈ యొక్క మోసే ఈ యొక్క గ్రంథాన్ని రాసినప్పుడు ఆయన మోసే దేవునిలో బయటపెట్టుకోడు 5 గ్రంథాలను కూడా రాసినటువంటి వ్యక్తి. జాగ్రత్తగా తర్వాత మీరు చదువుకున్నాక ఇక్కడ ఏమని చెబుతుంటే ఒక మనుషుల గురించి చెబుతున్నా. ఆయన ఎవరంటే ఆయన పేరు యోసేపు. యోసేపు అంటే ఎవరంటే ఆయన తండ్రి ఎవరు? మృత్యుంజయుడు కన్నా ఉంటే చెప్పకుండా అప్పుడు ఎదురు చెవుడు కాదు. యోసేపు యొక్క తండ్రి యాకోబు, యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు, ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాము, అబ్రహాము యొక్క తండ్రి తెరహు, తెరహు యొక్క తండ్రి నాహోరు, నాహోరు యొక్క తండ్రి మొట్టమొదట జలప్రలయంలో జనాలందరూ మునిగిపోయిన తర్వాత మిగతాలో అక్కడే ఎవరంటే నోహు ఉన్నాడు. నోహుని దేవుడు ఆశ్రయించి ఏం చేసింటే జలప్రలయంలో ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా పోయిన తర్వాత నోహు ఒక కుటుంబం బ్రతికింది.
ఆ కుటుంబంలో వచ్చిన కుమారులు ముగ్గురు. వారు ఎవరంటే షేము, హాము, యాపెతు. ఆ యాపెతుకి షేము అంటే నోహు పెద్ద కుమారుడు నుండి వచ్చినటువంటి 9వ వదన నుండి నాహోరు అబ్రహాము సంతానము. అబ్రహాము ఎలాంటి వాడంటే విగ్రహారాధకుడు. దేవుడు అబ్రహాము ఆచరించి దేవుడికి బయటికి రప్పించిన అబ్రహాము తర్వాత ఈ సంతానం అంతా జరుగుతుంది. ఈ సంతానం ఎంతమంది అయితే అప్పుడు అయిపోయాడు. అప్పుడు 9,000 సంవత్సరాలు అయింది. 9,000 సంవత్సరాల తర్వాత లాభం ఎవరించినట్టే అబ్రహాము వచ్చిన అప్పుడు వచ్చినాడు. లాభం తర్వాత అబ్రహాము వచ్చినాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చినాడు. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చినాడు. యాకోబు తర్వాత ఎంతమంది భార్యలమ్మా? 2 భార్యలు. 2 భార్యలు. ఒక భార్యకేమో 10 మంది పిల్లలు, ఒక భార్యకేమో 2 పిల్లలు. ఎవరంటే మొదట ఆయన యోసేపు, రెండో ఆయన బెన్యామీను. అర్థమైందా? మొదట ఆయనేమో యోసేపు, రెండో ఆయనేమో బెన్యామీను. యాకోబు రాత్రి ఈ కుమారుని గౌరవ ఆశ్రయించినందువల్ల దేవుడు ఇవన్నీ ఆశ్రయించాడు. కనుక నా ప్రేమ సహోదరుల, నేను ఏమి చూస్తుంటే ఒక మాట ఇక్కడ మనం చదువుకుందాము, త్వరగా నేర్చుకుందాం. యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానులకు ఐగుప్తుని అంట నివసించింది. యోసేపు ఏంటికి అంటే ఐగుప్తునికి వెళ్ళాల్సిన సమయం చాలా ఉంది కానీ ఎంతైతే నేను చెప్పగలుగుతాయి. కానీ యోసేపుని దేవుడు ఆశీర్వదించినాడు. యోసేపుని దేవుడు వర్ధల చేసినాడు. తన కుటుంబాన్ని కూడా వర్ధల చేసినాడు. అతను ఎన్ని కష్టములు, బాధలు, వేదన, శోధనలు కూడా సమర్థములు చేసినాడు. ఏంటికంటే ఆ ప్రార్థనానుభవం వల్ల ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, ఎవరైతే దేవుని ఏంటో భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుడి స్థానంలో ఉంది, ఎవరైతే ప్రార్థనలో వారి కుటుంబాన్ని వర్ధల చేస్తాడు. జాగ్రత్త. నీ కుటుంబం వర్ధలాలంటే ఇవేమి చేయాలంటే ప్రార్థనా జీవితం చేయాలి. చేస్తున్నారమ్మా? దేవుడిని నన్ను సృష్టించాడు, దేవుడిని నన్ను పోషించాడు, దేవుడిని నన్ను కాపాడినాడు, దేవుడిని నన్ను ఆదరించినాడు, దేవుడిని నన్ను కలకరించాడు, దేవుడిని నన్ను కష్టాల నుండి కూడా బయటికి రప్పించాడు. నాకు కూడా కష్టం వచ్చినగా దేవుడు నన్ను ఆశ్రయించాను. అయితే యోసేపును కూడా కష్టాలు నడుచుకున్న ఆయన్ని వర్ధలా చేసినాడు. వర్ధలా చేసిన తర్వాత ఆఖరికి రాజుగా చేసిన దీనులను పైకెత్తువాడు దేవుడి. నాకు ప్రేమించే సహోదరులు, చెడ్డ రోజులు వస్తున్నాయి. యోసేపు దేవునిలో వర్ధిల్లినాడు కనుక నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే ప్రార్థనా జీవితం మొదలుపెట్టి ప్రార్థనలో నీవు అడిగేసి దేవుని ప్రార్థించాలా. అదే చెబుతున్నాడు యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోబు గ్రంథం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు జాగ్రత్తగా జాగ్రత్త ప్రేమ సహోదరుల, నీవు జాగ్రత్తగా కలిగి దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఏం చేస్తాను? వర్ధల చేస్తాను. నేను చూడను. నీవు జాగ్రత్తగా దేవుని వెతకనాలి. ప్రేమంటే సహోదరులారా, మనకు అజాగ్రత్తలు ఉన్నాము, మనకు జాగ్రత్త లేదు. నువ్వు జాగ్రత్త కలిగి దేవుని యొక్క భక్తి కలిగి, దేవుని యొక్క విశ్వాసం కలిగి, దేవుని యొక్క నమ్మకం కలిగి, దేవుని ఆత్మను పొందుకొని ఎప్పుడైతే ఉంటావో నీ హృదయంలో దేవుడు ఉన్నట్టయితే నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని వర్ధల చేస్తాడు. కనుక నువ్వు వర్ధలంటే యోగంటుండా కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, కుమారులు చనిపోయాడు, ఆస్తి చనిపోయింది, అంతస్తులు కొని అల్లిపోయిన యెహోవా నామమును స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఇన్ని కష్టాలు అంత ఆశపడు ఎవరో భూలోకంలో లేదట. అలాంటి ఆస్తి కలిగినట్టు వాడు దేవుడు కష్టాలు కలిగినప్పటికీ శ్రమలను అనుభవించి
దేవుడు వెతికినప్పుడు తన కుటుంబాన్ని వర్షాలు చేసినాడు. అందుకని ఏమిటి, నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడ, సర్వశక్తుడు దేవుని బతిమాలుకుని ఎడ, నీవు పవిత్రుడు యథార్థవంతుడు అయిన ఎడల నిన్ను నీ కుటుంబాన్ని వర్షాలుగా నువ్వు క్రీస్తులో వర్ధనాలంటే, నువ్వు క్రీస్తులో జీవించాలంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించినట్లయితే నీ కుటుంబం భక్తులు ఎలా కుటుంబం భక్తులు నా ప్రేమ దేవుడు మన కుటుంబం కూడా భక్తులు మనం ఏమి చేయాలి? ప్రార్థనా జీవితం అనుకుంటున్నారా? నడుస్తున్నారా? జాగ్రత్త మనములు చక్కటి కనుక సమయంలో పోలేక అజ్ఞానంలో లేక జ్ఞానంలో సమయాలు శాస్త్రం సమయాలు గౌరవం దగ్గరికి ఆశ్రమమైన లోపం కనుక చుట్టుకాలంలో కూడా ఉండాలన్నమాట. క్రీస్తులు భక్తులాంటి యోగులు ఏ విధంగా శ్రమలు పడి అవసానపడి బాధలు వాటిని సహించుకొని జయించినాడు. ఆయనకు నిత్య జీవక్రీస్తులు దేవుడు నీకు కూడా జీవక్రీస్తు కావాలంటే ఇవేంటి క్రీస్తులు వర్తిల్లాలి. ఏసేపు ఎలాగో వచ్చింది విచారణకు రాజు అయినాడు, జనకని నాయకుడు చేసి దేవుడు రాజుగా చేసుకున్నాడు. నీవు కూడా కావాలంటే క్రీస్తులు నీవు జీవించాలి. తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చింపగలడు, తను తాను హెచ్చించుకునేవాడు, తగ్గింపుకున్న రీతిగా ప్రేమ సంపదాలు ప్రతి ఒక్కరు కూడా విధేయత కలిగి, యథార్థత కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, దేవుని యందు ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యేసేపు కుటుంబంలో వర్ధిల్ల చేసినట్టుగా నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. మరి ప్రార్థన కనీసం నిజంలో ప్రసారాన్ని తీసుకుంటున్నాను. ఆలోచించి నేను చెప్పలేను కదా, నా జీవితం లేదండి. నాకు చాలా నిద్ర తక్కువ. నేను ఎంత చేసుకుంటున్నాను నాకు నా దేవుని తెలుస్తాను. జాగ్రత్త చిన్నప్పుడు చక్కగా సమయంలో కోరి ఒక అజ్ఞానంగా ఎందుకు మీరు వచ్చినందు కూడా ఎక్కడంటే ప్రభుత్వ కాలంలో కాలంలో దాని కూడా దేవుడు ఎదురు భక్తి కలిగి ప్రార్థించిన ఆ కుటుంబాన్ని ఆశ్రయించినాడు, వర్షంలో చేసిన. నీవు ఆశ్రయించబడాలంటే అదే ఆది కాండము 1:28 అంటే మీరు ఫలించి అభివృద్ధి చేయాలి. మరి ఫలిస్తున్నారా, అభివృద్ధి చెందుతున్నారా, క్రీస్తులో ఉంటున్నారా? జాగ్రత్తగా దేవుడు ఆశ్రయించాలి కనుక అందుకని ఆయన నా ఆచారం చీకిపోయినాడు. నా దేవుడు యోగ శ్రమలను సహించుకోవాలి దేవుడు అతడు జీవుడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అయ్యా మానసికంగా ఉండగానే నిన్ను పెద్దగా మంచిగా అలాంటి కష్టాలను అనిపించి ఎప్పుడైతే ప్రార్థన అనుకోవడానికి నీవు నడుచుకుంటావు దేవుడు ఖచ్చితంగా నీకు శ్రమలు ఉందా, నీకు బాధలు ఉందా, నీకు వేదన ఉందా, దేవుడు ఖచ్చితంగా నాకు వచ్చిన సమస్యగా నేను చేసుకుంటే ఒక రాష్ట్రంతో కూడా నేను చాలా బాధపడ్డాను. అనుకున్నాను నేను కూడా చూస్తాను మాట నేను ఇంకా పరుచుకొని నేను ఇంకా చనిపోతాను కనుక నా టైం దాటిపోయిన కనుక పనిచేసి పెట్టి ఒక రాష్ట్రంగా కూడా రాత్రులు కొన్ని ఏడ్చుకుంటున్నాను కనుక నా ప్రేమ దేవుడిని మర్చిపోకుండా ఆయన వర్తించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఆత్మస్వరూపి మిమ్మల్ని కాపాడతాడు. మరో మానవ నీ జీవితము ఉన్నంతకాలం దేవుని ఉన్నట్టయితే ఆ పరదైశ్యలేక మనం వెళ్ళాలంటే ఇప్పుడు నీవు ముందు తగ్గించుకొని దేవుని వైపు తిరిగి దేవుని ప్రార్థించాలంటే దేవుడు నీ బిడ్డలను ఆచరిస్తాడు, నీ కుటుంబంలో ఆచరిస్తాడు, నీ సంసారాన్ని ఆచరిస్తాడు, నీ యాత్రను ఆచరించగా జీవించినట్టు కనుక ప్రార్థనా శక్తి కలిగిన నడవలని మనం చేయించడం. ఎందుకంటే నేను మాట్లాడబోతుంటే నాకు క్షమతలో కనుక అందుకని తగ్గిస్తాను కనుక ప్రతి ఒక్కరు వినయ కలిగి దేవుడిని జీవించమని మనం చేయించున్నాం, ప్రార్థన చేస్తున్నాం.
భాష చట్టంలో రాత్రి సాక్షిగా ఈ విషయం మాట్లాడడం బట్టి ప్రతి భక్తులు తన దేశీయ బట్టి కుటుంబం ఆశిస్తున్నాను దయచేసి జీవితం చేస్తున్నాము అందరికీ వేడుకొస్తున్నాము తండ్రి.